ఇంకా అలాగే కొన్ని వేరే రకాల ఉత్పత్తులను తీసుకుంటే ఒక 100 గ్రాముల చాక్లెట్ తయారవ్వాలంటే 1700 లీటర్లు. ఒక జీన్స్ యావరేజ్న ఒక జీన్స్కి 5500 లీటర్లు. ఒక కారు తయారవడానికి 4 లక్షల లీటర్లు. అయితే విచిత్రం ఏంటంటే ఈ మన పార్ట్ టైం పర్యావరణ ప్రేమికులు ఎవరైనా సరే, బాలీవుడ్ నటీమణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ లిబరల్, స్వేచ్ఛావాదం, స్త్రీవాదం, ఫెమినిజం ఈ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మద్యపానాన్ని అలాగే మాంసాహారాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తారు. అంటే వీళ్ళ వాదన కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. అంటే దీపావళి లేకపోతే హోళీ ఇటువంటి వాటి గురించి మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే బాధ్యత గురించి మాట్లాడతారు. ఈ బీఫ్ లేదా మాంసాహారం లేదా మద్యం ఇటువంటి వాటి గురించి మాట్లాడినప్పుడు హక్కుల గురించి మాట్లాడతారు. అంటే అక్కడేమో బాధ్యత, ఇక్కడేమో హక్కు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ భూగోళ కవోష్ణత అంటే ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, దీనికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. కార్ల కన్నా కూడా బీఫే ఎక్కువ నష్టం చేస్తుంది. అంటే ఈ భూగోళ